భరద్వాజ గారు, మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు గారి 50 ఏళ్ల ప్రస్థానం గురించి ఏం చెప్తారు సార్? అంటే నటుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది 75లో. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పుడు మంచు విష్ణు గారు, ఆయన పెద్ద కుమారుడు, ఆయన ఒక గ్రాండ్ ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళు ఆల్రెడీ ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, మోహన్ బాబు 50 అని. అయితే మోహన్ బాబు నటుడిగా తెర మీద, అంటే ఒక హీరోగా తెర మీద కనిపించి 50 ఏళ్ళు అయింది, కానీ ఆయన సినిమా రంగ ప్రవేశం చేసి 53 ఏళ్ళు 54 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే ఆయన హీరోగా స్వర్గం నరకం అనే సినిమాలో కనిపించాడు. దాసరి నారాయణరావు గారి స్వర్గం నరకం సినిమా ఆదుర్తి సుబ్బారావు గారికి అంకితం ఇస్తూ తీశాడు. ఆ సంవత్సరమే కన్ను మూసాడు ఆయన. ఆయనకి అంకితం ఇస్తూ తీసినటువంటి సినిమాలో ఆయన ఇన్స్పిరేషన్తో, ఆయన తేనె మనసులు అనే సినిమాలో కృష్ణని అలాగే రామ్మోహన్ని ఇద్దరు హీరోలను తీసుకున్నాడు. అలాగే సుకన్య సంధ్యారాణి అనే ఇద్దరు అమ్మాయిలని హీరోయిన్లుగా తీసుకుని టోటల్గా అందరినీ కొత్త వాళ్ళనే పెట్టి సినిమా తీశాడు ఆయన. అది చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. అలాగే కృష్ణ ఆ తర్వాత సూపర్ స్టార్గా ఎదగటం మనం చూసాం. మిగిలిన వాళ్ళు ఎవరు తర్వాత ఒక 5-6 సినిమాల తర్వాత పెద్దగా నడవలేదు, కానీ కృష్ణ మాత్రం ఆ సినిమా నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడు. అలా ఆదుర్తి సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్, ఒక రకంగా దాసరి గారికి అభిమాన దర్శకుడు ఆయన. అందుకని ఆయనకు అంకితం ఇచ్చే సినిమాని ఆయన పద్ధతిలో తీయాలి అని ఈయన స్వర్గం నరకం అని ఒక కథ రాసుకుని, అందులో ఇద్దరు హీరోలు 2 హీరోయిన్లు ఉంటారు. ఈ 2 జంటల కథ అది. ఈ 2 జంటల్లో ఒక జంటకి ఈశ్వరరావు అలాగే ఫటాఫట్ జయలక్ష్మి అనుకున్నాడు ఆయన. 2 జంటకి హీరోయిన్ ఫిక్స్ అయిపోయి ఉంది అప్పటికి. ఉమాగా, అంటే ఉమా అనే పేరుతో నాటకాల్లో నటిస్తున్నటువంటి ఇప్పటి సినిమాకి సంబంధించిన అన్నపూర్ణ గారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ అంటున్నారు ఆవిడని, ఏజ్ వచ్చేసిన తర్వాత. ఈ అన్నపూర్ణమ్మ గారు కూడా అది మొదటి సినిమానే, ఏది స్వర్గం నరకం. అన్నపూర్ణ అనే పేరుతో నటించింది ఆవిడ. యాక్చువల్గా ఆవిడ పేరు ఉమా. ఆవిడ రంగస్థలం మీద చాలా నాటకాల్లో నటించేది. అలాగే జంధ్యాల గారి నాటకాల్లో ఆయన పక్కన హీరోయిన్గా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది ఆవిడకి. ఈ విధంగా ఈ 2 జంటలు, నిజానికి మోహన్ బాబు ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్కి ముందు మోహన్ బాబు అనుకోలేదు, వేరే ఎవరో ఒక ఆయన అనుకున్నారు. అక్కడ లోకల్ మనిషి ఆయన. విజయవాడలో జరిగింది ఈ సినిమా షూటింగ్ అంతా. విజయవాడ ఇతనికి అవకాశం లేదు అని తెలిసే ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేద్దామని వెళ్ళాడు యూనిట్తో మోహన్ బాబు. వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా వాళ్ళు అనుకున్న నటుడు రాకపోవడంతో ఆల్రెడీ వచ్చున్నాడు ఇతనని చెప్పి ఇతన్ని తీసేసుకున్నారు. అలా స్వర్గం నరకం సినిమాతో ఆయన 2 హీరోల్లో ఒక హీరోగా కనిపించాడు. అయితే అంతకు ముందు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు వీళ్ళందరి దగ్గర పనిచేశాడు ఆయన. ఈ క్రమంలో 2-3 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లో కూడా కనిపించాడు మోహన్ బాబు. అల్లూరి సీతారామరాజు సినిమాలో సీత పాత్రలో నటించినటువంటి విజయ నిర్మల్ గారిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకుగా మోహన్ బాబు కనిపిస్తాడు. ఆ తర్వాత కన్నవారి కళలు అనే సినిమాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ సీన్లో శోభన్ బాబు గారి వెనకాల ఉండేటువంటి ఫ్రెండ్స్లో ఒకటిగా మోహన్ బాబు కనిపిస్తాడు. అంతవరకే. ఇలా అడపదడప ఆయన తెర మీద కనిపించిన సందర్భాలు ఇంకా కూడా ఉండుంటాయి. అయితే ఆ తర్వాత కాన్షియస్గా నటుడు కావాలి అనే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు వచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం స్వర్గం నరకం దాసరి గారి దగ్గర. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అందులో నటించినటువంటి వాళ్ళల్లో మోహన్ బాబుకి ఎక్కువ పేరు వచ్చింది. నిజానికి సినిమా రిలీజ్ అయిన రోజున మోహన్ బాబుకి అంత పేరు రాలేదు, కానీ క్రమంగా ఆ పేరు రావడానికి రీజన్ ఏంటంటే దాసరి గారు తనకి గురువు అని చెప్పుకుంటాడు మోహన్ బాబు ఇప్పటికీ. అయితే అందులో ఈశ్వరరావుకి పేరు వచ్చింది, ఫటాఫట్ జయలక్ష్మికి పేరు వచ్చింది. అన్నపూర్ణకిను మోహన్ బాబుకి పెద్దగా పేరు రాలేదు, కానీ వీళ్ళిద్దరూ నిలబడ్డారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అది విచిత్రం. మోహన్ బాబుకి తర్వాత సినిమా కేఎస్ఆర్ దాస్ గారు ఇచ్చారు, భలే దొంగలు అనే సినిమాలో షక్కర్మే రక్కర్ అనేటువంటి ఊత పదంతో ఆయనకు ఆ క్యారెక్టర్ సెట్ చేశారు. ఆ క్యారెక్టర్ కృష్ణ గారితో పాటు ప్యారలల్గా నడిచేటువంటి క్యారెక్టర్ ఆ సినిమాలో. అది బాగా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అదే బ్యానర్లో అదే దాస్ గారు దొంగలకు దొంగ అనే సినిమాలో మోహన్ బాబుతో ఒక క్యారెక్టర్ చేయించాడు. ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. కృష్ణ గారికి తమ్ముడు క్యారెక్టర్లో కనిపిస్తాడు ఇతను మోహన్ బాబు.
ఆ తర్వాత ఆ టైంలోనే దాస్ గారు ఇచ్చినటువంటి ఒక అడ్వైస్ ఏంటంటే, హీరో క్యారెక్టర్లనే చేస్తాను అని పెట్టుకోవద్దు, నువ్వు ఏ క్యారెక్టర్ అయినా చేసేయి, ఎవరు ఏ క్యారెక్టర్తో వచ్చినా వదిలిపెట్టకు, చేసేసేయి, డబ్బులు తీసుకో, నీ జీవనానికి ఇబ్బంది అవుతుంది, హీరో పాత్రలే చేస్తానని కూర్చుంటే అని చెప్పి మౌల్డ్ చేయడంతో ఈయన ఆ విధంగా కదిలి నెమ్మదిగా విలన్గా మారాడు. తెలుగు సినిమాకు సంబంధించి ఒక యంగ్ విలన్ కోసం సెర్చ్ నడుస్తున్నటువంటి టైంలో ఇతను ప్రాపర్గా ఎమర్జ్ అయ్యాడు. రెండోది డైలాగ్ చెప్పగలడు, డైలాగ్ని పద్ధతిగా విరవగలడు, రంగస్థలం నేపథ్యం ఉంది, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అతనికి. ఈ అడ్వాంటేజెస్ అన్నిటినీ వాడుకుంటూ అతను నెమ్మదిగా విలన్గా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాడు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ అతనికి సహకారం అందించారు. ఆ టైంలో ఉన్న అందరు డైరెక్టర్ల సినిమాల్లోనూ, అందరు హీరోల సినిమాల్లోనూ విలన్గా నటించాడు. డ్రైవర్ రాముడు లాంటి సినిమాలు, సింహబలుడు లాంటి సినిమాలు ఆయన ఎన్టీ రామారావు గారితో తలబడే క్యారెక్టర్లు చేశాడు. కొండవీటి సింహం సినిమాలో కూడా అలాగే చాలామంది, నాగేశ్వరరావు గారితో చేశాడు, శోభనబాబుతో చేశాడు, కృష్ణతో చేశాడు. అందరి సినిమాల్లోనూ విలన్గా అతనికి ఒక అద్భుతమైన ఎలివేషను, అవకాశాలు వచ్చినాయి, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ప్రయాణంలోనే మోహన్ బాబు గారు కామెడీ విలనే చేశాడు. రాఘవేంద్రరావు గారి దేవత సినిమాలో అద్భుతమైన కామెడీ విలనే చేశాడు. అలాగే ఒక కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలో ఆయన చాలా క్రూయల్ విలని కూడా చేస్తాడు. ఇదే ప్రయాణంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాఘవేంద్రరావు గారితో కామెడీ విలని దేవత సినిమాలు చేసినట్టు గోరంత దీపం అని బాపు గారు తీసిన సినిమా ఒకటి ఉంది. దానిలో పొయిటిక్ విలనే చేస్తాడు. ఆరుద్ర గారి కవిత్వం చదువుతూ ఉంటాడు మోహన్ బాబు. చేసేవి దుర్మార్గమైన పనులే కానీ కవిత్వం చదువుతూ ఉంటాడు. అదొక పొయిటిక్ విలని క్యారెక్టర్ విచిత్రంగా ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు క్రియేట్ చేశారు, బాపు గారు తీశారు. ఆ సినిమా బాగా వర్కౌట్ అయింది ఈయన క్యారెక్టర్. అలా నెమ్మదిగా డైలాగ్ మీద పట్టున్నటువంటి నటుడుగాను, అలాగే జనాలు ఆమోదించినటువంటి విలన్ గాను, కామెడీ విలని చేయగలడు, క్రూయల్ విలని చేయగలడు, ఏదైనా చేయగలడు మోహన్ బాబు అనే ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇలా ప్రతి సినిమాలోనూ ఆయన లేని సినిమా లేకుండా తయారైన పరిస్థితి ఒకటి వచ్చింది. ఈ సమయంలో తను హీరో కావాలి అని ప్రతిజ్ఞ అని ఒక సినిమా తన బ్యానర్ ప్రారంభించి, లక్ష్మీ ప్రసన్న మూవీస్ అని తన కూతురు పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి, ఆ బ్యానర్లో మొదటి సినిమా ప్రతిజ్ఞ అనేది తను హీరోగా యాక్ట్ చేస్తూ సినిమా తీశాడు ఆయన. అది ఒక మోస్తరుగా విజయం సాధించిన తర్వాత ప్రతిజ్ఞ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేశాడు. అవేవి కలిసి రాలేదు, ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఆర్థికంగా నష్టపోయాడు, ఇల్లు అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి కండిషన్లో మళ్ళీ విలన్ వేస్తానని చెప్పాడు ఆయన. మళ్ళీ విలన్ వేషాలు ఇచ్చింది ఇండస్ట్రీ, కాదని అనలేదు. చక్రవర్తి అనేటువంటి చిరంజీవి గారి సినిమాలో విలన్ తరహా ధోరణిలో మోహన్ బాబు కనిపిస్తాడు. ఇలా చిరంజీవితో ఆయనకి మంచి ఇదే ఉంది. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కిరాయి రౌడీలు, అలాగే క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చినటువంటి కిరాయి రౌడీలు మాత్రమే కాదు, ఇంకొక పట్నం వచ్చిన పతివ్రతలు, ఇది బాపినేడి గారి సినిమా, దానిలోనూ వాళ్ళిద్దరే. అలా వాళ్ళిద్దరి కాంబినేషన్కి ఒక స్పెషల్ ఇమేజ్ ఉండేది బయట. ఇలా నెమ్మదిగా తను విలన్గాను ఇలా రకరకాల పాత్రలు చేసుకుంటూ వెడుతూ తిరిగి విలన్గా మారిన తర్వాత కూడా అవకాశాలు వచ్చినాయి. చిరంజీవి గారితో రవిరాజా పినిశెట్టి చేసినటువంటి సినిమా, అందులో మళ్ళీ విలన్గా అంటే విలన్ కాదు, ఒక స్పెషల్ క్యారెక్టర్లో, చక్రవర్తి అనే సినిమాలో మళ్ళీ ఒక స్పెషల్ క్యారెక్టర్లో మోహన్ బాబు కనిపిస్తాడు. అలాగే యుద్ధభూమి సినిమాలో విలన్గా నటించాడు. తర్వాత నాగార్జున సినిమాల్లో విలన్గా నటించాడు. ఈ ప్రయాణం మళ్ళీ విలన్గా నడుస్తూ ఉండగా ఒక మలయాళం సినిమా రైట్స్ కొని తెలుగులో అల్లుడు గారు అని చెప్పి స్క్రిప్ట్ తయారు చేసుకుని అది వేరే హీరోతో చేయాలనుకున్నాడు, బాలకృష్ణతో. మ్యాక్సిమం అంగీకరిస్తే బాలకృష్ణతో, లేకపోతే ఇంకెవరితోనైనా చేయాలనుకుని తయారు చేసుకున్న కథ అది. తీరా బాలకృష్ణకి కుదిరే పరిస్థితి లేదు, కొంచెం గ్యాప్ కావాలి అన్నాడు ఆయన. ఈ గ్యాప్ని ఫుల్ చేయడం కంటే మనమే చేసేసి ఇంకొక ప్రయత్నం చేద్దామని అల్లుడు గారి సినిమా మళ్ళీ చేశాడు ఆయన హీరోగా. ఆ సినిమా విచిత్రంగా హిట్ అయిన తర్వాత ఈ ప్రాపగాండా వెనక్కి వెళ్ళిపోయింది. మోహన్ బాబు హీరోగా పనికిరాడు అని, హీరోగా పనికొస్తాడు అన్న దగ్గర నుంచి కలెక్షన్ కింగ్ దాకా ఎదిగాడు ఆయన. ఈ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలన్నీ ఆయనకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. అలా మోహన్ బాబు గారు ఈ 50 ఏళ్లలో సాధించిన అద్భుత విజయం అంటే ఈ కామెడీ విలని, పొయిటరీ విలని, వీటితో పాటు
ఒక ప్రొడ్యూసర్గా ఇన్ని సినిమాలు 30కి పైగా సినిమాలు తీయటం, మెయిన్ స్ట్రీమ్ నటుడిగా ఉంటూ, ప్రధాన విలన్గా ఉంటూను లేకపోతే నటుడిగా ఉంటూను ఆయన సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయం ఇది. ఇలా మోహన్ బాబు గారి కెరియర్లో ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు. ఆ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంటే మోహన్ బాబు యూనివర్సిటీగా మారాక కొన్ని విమర్శలు అవి నడుస్తున్నాయి. తర్వాత ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు కూడా కొన్ని చూశాడు ఆయన. రెండో కుమారుడు, మొదటి కుమారుడికి సయోధ్య లేకపోవడం, ఈ గొడవలన్నీ మనం రకరకాలుగా చూసాం. ఆయన ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యాడు, తండ్రిగా సక్సెస్ అయ్యాడు, ఇద్దరు కొడుకుల్ని హీరోలుగా లాంచ్ చేశాడు, వాళ్ళ అమ్మాయిని కూడా సినిమా రంగంలోనే పెట్టాడు. ఇన్ని విజయాలతో పాటు అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంకో హీరో లేడు తెలుగు సినిమాలో. డైలాగ్ కింగ్ అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు జనాల నుంచి, కలెక్షన్ కింగ్ అనే పేరు సంపాదించాడు. చాలా అసెంబ్లీ రౌడీ లాంటి ఒక బాక్స్ ఆఫీస్ని విపరీతంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు చేశాడు ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమానే అది. ఈ ప్రయాణంలో ఆయన అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నాడు, కష్టాలు చూశాడు. కాకపోతే ఈ రెండు కష్టాలు, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వ్యవహారంలో ఆయన పడినటువంటి విమర్శలు, ఈ గొడవలు అన్నీ పక్కన పెట్టేస్తే డైరెక్షన్ మాత్రం చేయలేదు మోహన్ బాబు గారు. ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మొదలయ్యాడు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి న్యాయం చేస్తూ ఒక సినిమాకి డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైజ్ ఆయనకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.